సంఘ బిడ్డలందరికీ కూడా పేరు పేరున వందనాలు. ఎంతో భారం కలిగి ఈ యొక్క కోరికని ఏర్పాటు చేసుకున్న ఈ దాసులను బట్టి వందనాలు. నా సాక్ష్యము మీ అందరికీ పంచుకోవాలని దేవుడు నిరూపించారు. ఈ దినాన్ని ఈ గ్రామంలో సాక్ష్యం చెప్పటకు ఒక రోజుల్లో సరిపోదు, కానీ ఒక అర్ధగంటలో దేవుడి యొక్క నాకు చేసిన మేలు మీ అందరితో పంచుకోవాలని చిన్న ఆశతో గ్రామానికి వచ్చి ఉన్నాము. ఒక సభలో ఒక కుటుంబం పాడుతున్నప్పుడు నేను కొన్ని మాటలు ఇక్కడ తెలుసుకోగలిగాను. రక్త సంబంధాలు విడిచిపెట్టారు, అన్నదమ్ములు విడిచిపెట్టారు, బంధుమిత్రులు విడిచిపెట్టారు, చుట్టుపక్కలంతా వాళ్ళు వేలన చేశారన్నాను. యేసు ప్రభువారంటే నాకు తెలియక ముందు, బైబిల్ గురించి నాకు తెలియక ముందు భయంకరమైన ఇబ్బందులతో ఉండేవాడిని. తాగుడికి బాగా బానేసాయి. నా ఊర్లోనే నాకు ఇలువ లేకుండా బ్రతికా. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామంలో నివసిస్తున్నాను. మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు. అతని చిన్న కుమారుడుగా నేను ఉన్నాను. యేసు నాకు చేసిన మేలు మీ అందరికీ పంచుకోవాలని ఒక ఆశతో ఈ గ్రామానికి నన్ను పిలిపించిన కుటుంబాన్ని బట్టి వందనాలు. ఈ రోజు ఇక్కడ నేను నిలబడ్డాను అంటే అది ఆయన దయ తప్ప నా దయ అయితే ఏమి. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఒక ఫంక్షన్లో ఇంతమంది ఉన్నప్పుడు నన్ను పిలిచినాడు ఒక్కడు కూడా లేడమ్మా నా ఊర్లో. నా బంధువు కూడా నన్ను ఎవరో ఫంక్షన్లకి పిలిచేవాళ్ళు కాదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి తాగి ఆ ఇంట్లో నానా అల్లరితనం చేస్తూ ఉండేవాడు. అలాంటి జీవితంలో ఉన్న నన్ను ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేను తాగుడుకు బానేసాయి, పాపానికి బానేసాయి, మోసాలకి బానేసాయి, చెడుతురుగులు తిరుగుతూ పాపాలు చేస్తూ బ్రతుకుతున్న నేను, ఇదే బైబిల్ని విసిరేసిన నేను, ఇదే సేవకులని అవమానపరిచిన నేను. ఈ సేవకులు కూడా ఉన్నారు. ఒక దినాన ఒక పెళ్లి చేయడానికి వస్తే ఆ పెళ్లిలో కూడా నా ఇష్టం వచ్చినట్టు నేను మాట్లాడా. వివాహం జరిపించడానికి వస్తే మీరందరూ ఎవరు నా చెల్లికి వివాహం జరగక ముందే ముసుకేసి ప్రార్థనలు చేస్తున్నారని తాగి అక్కడికి వచ్చిన సేవకులందరినీ కూడా నేను ఎంతగానో అవమానపరిచి తిట్టి ఏలన చేసిన వాడిని నేను. యేసుని నమ్మకం ముందు నేను హిందువుల పూజలు చేస్తూ ఉండేవాడిని. ఒక 7 సార్లు అయ్యప్ప మాలలు కూడా ధరించాను. ఒక 20 సార్లు పెద్ద తిరుపతి వెంకన్న స్వామి దగ్గరికి వెళ్ళొచ్చాను. ఉత్తరమ్మ కొడుకును గడిపించుకున్నాను. ఎన్నో పూజలు చేస్తూ ఉండేవాడిని నేను. కానీ అనేక ఇబ్బందులతో గురవుతుండేవాడిని. మరి మా నాన్నగారు అయితే 3 సార్లు పెద్ద తిరుపతి నడిచి వెళ్ళొచ్చారు. ఎక్కడికి? 3 సార్లు నడిచి వెళ్ళొచ్చారు. నా కొడుకు మారాలి, ఉదయాన్నే బాగానే ఉంటాడు, సాయంత్రానికి మోసుకొచ్చి ఇంట్లో పడేస్తున్నారు, నా కొడుకు జీవితం మారాలని ఒక 5-6 లక్షల రూపాయల దాకా నాకు ఖర్చు పెట్టాడు. ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్లేవాడు, బాగు జాతరకు తీసుకెళ్లేవాడు, ఏ ప్రాంతానికి అంటే ఆ ప్రాంతానికి నన్ను తీసుకెళ్తూ ఉండేవాడు. తాగి రోడ్ల మీద పొరలాడుతూ ఇల్లు మొత్తం చిల్లా చెదరు చేస్తూ ఒక రౌడీలాగా ప్రవర్తిస్తూ ఉండేవాడిని. నా ప్రవర్తన చూసి నా అన్నదమ్ములు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నా బంధువులు కానీ నా రక్త సంబంధులు కానీ ఇక నన్ను పట్టించుకునేవారు లేరు. తింటానికి తిండి లేక తాగుడుకు బానేస్తాయి, ఏది పడితే అమ్ముకోవటం, ఆఖరికి ఇంట్లో ఉన్న బియ్యాన్ని కూడా అమ్ముకొని మందు తాగిన వాడిని నేను.
ఎన్నో పాపపు పనులు చేస్తూ బ్రతుకుతున్నవాడిని నేను. ఎంతమంది వచ్చి సువార్త ప్రకటించినా యేసునైతే నేను నా హృదయంలోకి చేర్చుకోలేదు. ఎందుకు చేర్చుకోలేదు అంటే నాకు అవసరం లేదు. ఇతడు మన దేవుడు కాదు, నాకు సంబంధించిన ఆయన కాదు. అమెరికా దేవుడు, మానవుల దేవుడు, మారుగోళ్ళ దేవుడు అని నేనే అవమానపరిచిన వాడిని, కించపరిచిన వాడిని నేనే, బైబిల్ విసిరేసిన వాడిని కూడా నేనే. అంత విధానంగా బ్రతుకుతున్న జీవితంలో ఆస్తి ఉన్నది, డబ్బు ఉన్నది, అన్నీ ఉన్నాయి. డబ్బు పోయింది, ఆస్తి పోయింది, అంతస్తులు పోయింది, తినటానికి తిండి లేక అయిపోయింది. ఎలా బ్రతకాలో అర్థం కాని స్థితిలో ఉన్నాను. ఎంతమంది చెప్పినా ఈ బైబిల్ గురించి నాకు ఎక్కట్లేదు. ఎంతమంది చెప్పినా, ఎంతమంది సువార్త ప్రకటించినా నేను ఆయన వైపు అయితే చూడలేకపోతున్నాను. దేవుని స్తోత్రము, హల్లెలూయా. ఆయన నమ్మేది ఎప్పుడు అంటే మొదటి వాడిని తీసుకెళ్ళి ఆఖరిగా పెట్టారు. మొదటి వాడిని ఆఖరిగా పెట్టారు. దేవుని స్తోత్రము. నా జీవితం నుంచి, నా ఊరి నుంచి నేను వెళ్ళిపోవాలి. నా భార్య కూడా నన్ను విడిచిపెట్టి పుట్టింటికి వెళ్ళింది. ఎందుకంటే పొద్దు బ్రేసుకున్నట్టు వస్తే వెళ్ళేవాడిని, సాయంత్రం వస్తే ఎంత మురుగు బట్టలతో ఉండేవాడిని. పొద్దుపూట తెల్లగా వెళ్ళి సాయంత్రానికి నల్లగా వచ్చేవాడిని. ఒకరోజు భరించింది, 2 రోజులు భరించింది, 3 రోజులు భరించింది, సంవత్సరం, 2 సంవత్సరాలు, 8 సంవత్సరాలు భరించింది నా భార్య నన్ను. దేవుని స్తోత్రము. 8 సంవత్సరాలు భరించింది. భరించలేక ఇక నా తండ్రే చెప్పాడు, తను నీకు పనికిరాడమ్మా, ఇక నువ్వు నీ ఇంటికి పుట్టింటికి వెళ్ళిపోయి నీ బ్రతికేది నువ్వు బ్రతకమన్నాడు. ఆ సమయంలో కూడా నాకు బాధ లేదు. వాళ్ళు చెప్పుకునే కదా అని తిరుగుతూ ఉండేవాడిని. అదే విధానంగా తాగుడు అంటే ఎలాంటిది కాదమ్మా. ఉదయం అందరూ పూట టీ తాగుతారు, నేను క్వార్టర్ ముందు తాగితేనే ఈ శరీరం నాకు సహకరించింది. ఏ గ్లాసు పట్టుకున్నా వణుకుపోవటమే చెయ్యి అంత. ఎందుకంటే తాగుడికి అంత బానిస అయిపోయింది ఈ శరీరం మొత్తము కూడా. తాగితే మామూలుగా ఉండొచ్చుగా, తాగితే గొడవలు. రేజర్ల గ్రామంలో గొడవ అవుతున్నది ఎవరైనా ఉన్నారంటే ధను అంటారు నన్ను. యేసుప్రభు వారి నమ్మకం ముందు ధను అని పిలిచేవారు. ఎక్కడ గొడవ జరిగితే అక్కడ నేనే ఉండేవాడిని. తిరణాలు జరిగితే తీసుకెళ్లి నన్ను పోలీస్ స్టేషన్లో పెట్టేవాళ్ళు. అంత జీవితంలో బ్రతుకుతుండేవాడిని. ఇక అందరూ కూడా నాకు దూరం అయిపోయారు, నా స్నేహితులు, బంధువులు, రక్త సముద్రులమ్మ. ఇది ఎందుకంటే సమయం లేదు కాబట్టి త్వరగా వెళ్ళిపోతున్నాను. దేవుని స్తోత్రము. అందరూ కూడా నా జీవితంలో నుంచి వెళ్ళిపోయారు. ఒక దినాన్ని అందరూ నా దగ్గర వాటేసుకుని ఉండేవాళ్లే. అందరూ కూడా మన దగ్గర ఉన్నవాళ్లే. నా దగ్గర ఆస్తులు ఉన్నప్పుడు, అంతస్తులు ఉన్నప్పుడు, డబ్బు ఉన్నప్పుడు మంచిగా బ్రతుకుతుంటే నా చుట్టూరు స్నేహితులు ఉన్నారు. ఎప్పుడైతే నేను దిగజారిపోయానో, ఎప్పుడైతే అవమానపడ్డానో, ఎప్పుడైతే నా బ్రతుకంతా నాశనం అయిపోయిందో, ఇక నన్ను చూసిన వాడు లేడు, నన్ను పట్టించుకున్న వాడు లేడు. వీడు బ్రతికి ఎందుకురా, సావరా అని ఎంతో మంది నా ఊర్లో, నువ్వు బ్రతుకుతుంది, ఊళ్ళో కుక్కలు కూడా బ్రతుకుతున్నాయి, నువ్వు బ్రతకటం కూడా వేస్ట్ అని అంటే అంత గొప్పవాడిని అమ్మ అప్పట్లో. దేవుని స్తోత్రము. అంత గొప్పగా బ్రతుకుతుంటే వాడిని జనాలందరూ చూసి ఎగతాళి చేసి అవమానపరిచి, ఎందుకురా నీ జీవితాన్ని కాడికి తెచ్చుకున్నాను నేనుగా. ఆ సమయంలో ఇక ఆ గ్రామాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోదామని ఆ గ్రామం నుంచి సత్తుపల్లి పోవటం కోసం అని ట్రాక్టర్ మాట్లాడటానికి కూడా నా జేబీలో 100 రూపాయలు. ఆ ఊరి నుంచి నేను వెళ్ళిపోవాలి. ఇక్కడ నన్ను పట్టించుకునేవాడు లేరు, ఇక నన్ను ప్రేమించేవారు ఎవరు ఈ గ్రామంలో లేరు. అందరూ కూడా నన్ను అవమానపరిచేవారే తప్ప ఈ సమాజంలో నేను ఇక్కడ బ్రతకలేను అనుకొని అక్కడ నుంచి ప్రయాణమై వెళ్ళటం కోసం ఒక ట్రాక్టర్ వారిని కాళ్ళ మీద పడ్డమ్మా. నేను ఆ సామాను వేసుకొని సత్తుపల్లి వెళ్ళటం కోసం, నేనుంటున్న ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవటం కోసం. మా అన్నదమ్ములు నా ఇంటి చుట్టూరు ఉండేవాళ్ళు. సాయంత్రం 6 దాటితే నా టార్చర్ తట్టుకోలేక పళ్ళాలు ఇసురు కొడతా ఉంటే, టీవీలు బగలు కొడతా ఉంటే, ఫ్రిడ్జ్లు బగలు కొడతా ఉంటే,
భార్యను కొడతా ఉంటే, పిల్లలను కొడతా ఉంటే, ఇంటి ముందులను తిడతా ఉంటే, అందరిని ఏళన చేస్తా ఉంటే తట్టుకోలేక, నన్ను మార్చుకోలేక ఇక నన్ను అక్కడ అందరూ కూడా విడిచిపెట్టి, నా తండ్రి నా తల్లి అందరూ కూడా ఆ గ్రామం నుంచి ఏరే ఊర్లందరూ వెళ్ళిపోయారు. ఇక నా టార్చర్ తట్టుకోలేక. ఎందుకంటే సాయంత్రం 6 దాటితే అరుంధతి సినిమాలో కనుక ఎలా మోతలు వచ్చాయో అలా ఉండేది. ఇంట్లో తీసుకెళ్లి కూడా పెద్ద పెద్ద ముగ్గులు వేసి నాకు ఎన్నో బలులు అర్పించింది మా నాన్నగారు. అడవిళ్ళలోకి తీసుకెళ్లి ఎన్నో ఏటపోతులు బలులు ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా నా హృదయం మారలేదు, నా ఆలోచన మారలేదు, నా తలంపులు మారలేదు. ఒక పక్క డబ్బు అయిపోయింది, ఒక పక్క కుటుంబం వదిలేసింది, భార్య వదిలేసింది, అన్ని దిగజారిపోయి ఎంగిలి బీడీలు తాగా. దేవుడి స్తోత్రము. అంటే సిగరెట్లు పెట్లు తాగి ఆ సమయానికి ఆ కుత అనేది తీరాలి అంటే ఏదో కొట్టి తాగాలి. కొట్లు కాడ బీడీలు, ఎంగిలి ముక్కలు బీడీలు తాగా. బీడీ ఇచ్చేవాడు కూడా లేడు నాకు. ఇక సిగరెట్లు నా దగ్గర తీసుకున్నవాడు కూడా, బీడీ ఇచ్చేవాడు కూడా నా దగ్గరగా లేడమ్మా. ఆ సమయంలో ఇక నేను ఆ ఓనర్ గారిని బతిమిలు ఆడుకొని అది కాలాయాలబడ సామానంతా వేసుకొని చత్తుకొని పోయి ఒక ఇంటి ఆయన పట్టుకున్నాను. ఒకప్పుడు నేను గొప్పగా బ్రతికాను, కానీ నా జీవితం ఎందుకు ఇలా అయిపోయిందో నాకైతే తెలియట్లేదు. పాత్రల మీద వారికి డబ్బు ఉంది, ఆస్తి ఉన్నది, ఇల్లు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఎందుకు వెళ్ళిపోయినాయో నాకైతే తెలియదు. నేను ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాను, ట్రాక్టర్ డ్రైవర్ మీ ఇంటి అద్దెని కట్టుకుంటానయ్యా అనగా ఆయన అన్నాడు, అట్ట కలవదండి, 2 నెలలు అడ్వాన్స్ అయినా మీరు కట్టాలి అన్నాడు. 100 రూపాయలు లేక ట్రాక్టర్గా ఓనర్ కాలు పట్టుకొని నేను వచ్చానండి. ఏ నెలకు ఆ నెల నేను అద్దె అయితే కట్టుకోగలుగుతాను, దయచేసి నన్ను అర్థం చేసుకొని, నా కుటుంబం అంతా చిల్ల చెదరైపోయింది, పరిస్థితులు బాగలేదు అని బతికి ఆడుకున్నా. దేవుడు కనికరించి వాళ్ళని చల్లే నాన్న ఉండి ఏ నెలకు ఆ నెల అద్దె కట్టుకుంటూ ఉండాలి అని అన్నప్పుడు నా భార్య దగ్గరికి వెళ్ళి బతిమిలాడుకొని తీసుకొని వచ్చి ట్రాక్టర్ డ్రైవర్గా కొనసాగించాలి. ఇక నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి కాబట్టి, ఒకప్పుడు అంటే డబ్బు ఉంది, ఆస్తి ఉంది, జల్సా చేసా తిరిగాను, కానీ భార్యని పిల్లలను బతికించుకోవాలి కాబట్టి మళ్ళీ నేను ట్రాక్టర్ డ్రైవర్గా కొనసాగించాలని సత్తుపల్లి తిరుగుతూ ఉన్నప్పుడు ఒక ఓనర్ గారి ఇంటికి వెళ్ళాను. అయ్యా మరి నేను ఖాళీగా ఉంటున్నాను, మీ దగ్గర ట్రాక్టర్గా ఉంటే తోలుతానని అడిగాను. సరే ఒక ట్రాక్టర్ ఖాళీగా ఉంటుందండి, తోలండి అని చెప్పారు. ఆ కుటుంబం యేసు ప్రభువుని నమ్ముకుని ఉన్న కుటుంబం. దేవుడి స్తోత్రం, హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. ఆ కుటుంబం ఎవరంట? యేసుని నమ్మిన కుటుంబం వాళ్ళు. ఆ ఇంట్లో కొనసాగిస్తూ ఆ ట్రాక్టర్ తోలుకుంటూ ఉన్న సమయంలో ఆ ఇంట్లో ఒక రోజు గృహ ప్రార్థన పెట్టుకుంటే నన్ను భోజనానికి పిలిచిండు. నేను నీ ఇంట్లోకి అడుగు కూడా పెట్టను అన్నా. దేవుడి స్తోత్రము. నీ ఇంట్లోకి రావాల్సిన పని నాకు లేదు, నేను ప్రేమిస్తున్న భూమి మీద 33 కోట్ల మంది ఉన్నారు, నాకు అతనితో పని లేదు అని చెప్పా. నువ్వు ప్రార్థనలో కూర్చోవద్దు నాన్న, వచ్చి భోజనం చేసి ఇల్లు కావాలంటే ఒక 90 మందు కూడా ఇస్తానన్నాడు. వెంపటిని మనసు మారిపోయింది. దేనికి? 90కి. ఎవడు స్తోత్రము. ఆ 90కి హాస్పిటల్ వెళ్ళా, భోజనం చేశా, వచ్చామ్మా. అతను నెలకు ఒక్కసారి ఇంట్లో దేవుడు చేర్చుకుంటాడు, ప్రతి నెల ప్రార్థన పెట్టుకుంటాడు. దేవుడి స్తోత్రము. మళ్ళీ 2వ నెల ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నప్పుడు ఆ రోజు భోజనం చేసి వచ్చాను. 2వసారి భోజనానికి పిలిచినప్పుడు మామూలుగా వెళ్ళి కూర్చున్నా మీకమాలుగా. దేవుడి స్తోత్రము, హల్లెలూయా. కూర్చున్న తర్వాత అంతా అయిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు పిలిచిండు, మా ఆత్మీయ తండ్రి. పిలిచి నాలో ఉన్న ప్రతి సమస్యలు, నేను బాధపడుతున్న కష్టాలను, నేను పడుతున్న వేదనను, నాకున్న అప్పులను ప్రతిదీ కూడా కళ్ళకు చూపించాడు అక్కడే. దేవుడి స్తోత్రము. చూపించి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఇంటికి వచ్చా. పడుకున్న తర్వాత 12 గంట సమయంలో నాకు తెలియకుండా నాలో ఒక ఎలుగొచ్చి పడిపోయింది. ఆమేన్.
దేవుడికి మహిమ కలుగును గాక. ఆ ఎలుగు ఎటు నుంచి వచ్చిందో నాకైతే తెలియదు, కానీ దిక్కులు లేసి కూర్చున్నాను. ఒళ్ళంతా చెమట్లు పట్టిపోయి నా జీవితం ఏంటి ఇలా ఉందని భయపడుతూ పడుకున్నాను. ఉదయాన్నే లెగిసి నా నోటికి రాకూడదు, అమ్మా మనము యేసు ప్రభువుని నమ్మాలి అనే మాట నా నోటికి వచ్చింది. దేవుడి స్తోత్రము, దేవుడి మహిమపరిచాడమ్మా. యేసుని నమ్మాలి అని నా నోటి వెంటే వచ్చింది. యేసు వద్దు అన్నవాడిని నేనే, ఈ బైబిల్ వద్దు అన్నవాడిని నేనే. కానీ ఇదే నోటుకుంటా మనం మందిరానికి వెళ్ళాలి అని అన్నప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళింది కాదు, కానీ ముందు నువ్వు మారితే నీ అనుకమాల నేను ఎక్కడికైనా రావటానికి సిద్ధంగా ఉంటాను అంది. దేవుడి స్తోత్రము, హల్లెలూయా. ఇక దేవుని నమ్ముకున్నాం. నా ఆత్మీయ తల్లిదండ్రులు ఏను గారు, జాషువా గారు, గంగారం గ్రామం. వారి దయ వల్ల ఈ రోజు ఇక్కడ నేను నిలబడగలిగాను. వారు చేసిన ప్రార్థనలు, వారు చేసిన ప్రేమ ఆత్మీయతను బట్టే ఈ రోజు నేను ఇక్కడ నిలబడి దేవుడి మాటలు చెప్పగలుగుతున్నాను. దేవుడి స్తోత్రము. మందిరానికి వెళ్ళటం మొదలు పెట్టాను, వారం వెళుతున్నాను. కానీ కొన్ని మార్చుకోలేకపోతూ ఉండేవాడిని. 3 గంటల వరకు బాగానే ఉండేవాడిని. 3 గంటల తర్వాత బయటకు వచ్చి ఒక మందు తాగి మళ్ళీ యథమాలుగా చేస్తా ఉండేవాడిని. అదైతే మానలేకపోతూనే ఉండేవాడిని. అట్లా కొనసాగుతూ ఒక 5-6 నెలలు వెళ్ళిన తర్వాత అనుకోకుండా నా ఆత్మీయ తల్లిదండ్రులు నాకును మా భార్యకి, మాకు బాప్టిస్ట్ అంటే ఏంటో కూడా తెలియదు, కానీ తీసుకెళ్లి నాకు నా భార్యకి బాప్టిస్ట్ ఇచ్చారు. దేవుడి స్తోత్రము, హల్లెలూయా. బాప్టిస్ట్ తీసుకొని ఇంటికి వచ్చి అంతేమా 12 సంవత్సరాలు మందు ఎడిపోయిందో, సిగరెట్ ఎడిపోయిందో, పేకాట ఎడిపోయిందో, ఎడిశారాలు ఎడిపోయినాయో, చెడి మార్గం ఎడిపోయిందో నాకు తెలియకుండా నాలో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. నాకు తెలియకుండానే నాలో నుంచి ప్రతిదీ కూడా బయటికి వెళ్ళిపోయింది. దాని మీద ఎదుటివాడు, తాగినవాడు నాకు ఎదురైతే తలనొప్పి, వాంతులత్తనే నాకేగా. ఎదుటివాడిని చూస్తే, తాగిన వాడి దగ్గర నా దగ్గరకు వస్తే తలపోటు, తట్టుకోలేకపోతా ఉండేవాడిని. బాప్టిస్టును తీసుకున్న తర్వాత జనవరి 1 వచ్చింది కదా అని చల్లే ఒక సిగరెట్ తాగి మానేద్దాం, కొత్త సంవత్సరం అందరూ మానేస్తే మంచిదా అంటున్నారని ఒకే సిగరెట్ తాగా. 8 రోజులు అన్నం తినలా నేను. ఏంటంట, ఒక సిగరెట్ తాగా 8 రోజులు ఈ గొంతుకు అనేది పని చేయలేక నాకు. దేవుడి స్తోత్రము. ఎందుకు పని చేయలేదు అంటే దేవుడి యొక్క శరీరము, దేవుడి యొక్క రక్తములో కడగబడ్డాను కాబట్టి దేవుడికి అది ఇష్టమేగా లేదు. నా మీద నన్ను వాడుకోవాలని చూశాడుగా, నన్ను నిలబెట్టుకోవాలని చూశాడు. చదువు అంటూ ఎంత నా దగ్గర లేదమ్మా. ఎంత కొట్టినా సంతకం పెట్టడం కూడా నాకు రాదు ఇప్పటికి. దేవుడి స్తోత్రము. ఆయన పరిశుద్ధ ద్వారాగా నన్ను వాడుకుంటేనే తప్ప, ఆయన నిలబెట్టుకొని నన్ను వాడుకుంటేనే తప్ప నా సొంతంగా నేనైతే దేవుడికి ముందుకి సాగలేను. ఏ గ్రామంలో నన్ను చూసి నవ్వారు, ఏ గ్రామంలో ఎందుకురా నీ బ్రతుకన్నారు, ఏ గ్రామంలో నన్ను కొట్టారో, తిట్టారో, దేవుడు నాతో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఆమేన్. అక్కడ సంఘంలో వెళుతూ ఉండగా ప్రతి ఆదివారం ఉదయం 7 గంటలకు వెళ్ళి 3 గంటల వరకు కూడా విశ్వాసంగా ఉన్నప్పుడు మందిరం శుభ్రం కడుగుతూ, కుర్చీలు వేస్తూ, గోత్రులు కడుగుతూ దేవుడి పనిలో ఇక ముందుకు సాగటం మొదలు పెట్టాడు. 7 గంటలకు వెళ్ళి 3 గంటల వరకు అక్కడే ఉండేవాడిని మందిరంలోనే. అందరూ ఎటువంటి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదంతా శుభ్రంగా చేసి ఇంటికి వెళ్తూ ఉండేవాడిని. దేవుడి స్తోత్రం. దేవుడి పనిలో ముందుకుంటూ మొదలు పెట్టానుగా. ఆదివారం వచ్చిందంటే కుటుంబం నిలుస్తున్న దేవుడు సన్నిధిలోనే ఉండేవాడిని. కుటుంబంతో నిలుస్తూ అక్కడే, ఏ పని కూడా నేను చేయటానికి వెళ్ళేవాడిని కాదు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాకరదోలతో కొనసాగుతున్న నాకు అనుకోకుండా అద్భుతంగా దేవుడు ద్వారాలు తెరిచి ఒక వాహనాన్ని పెంచాడు.
వాహనం తోడుతూ ఉండేవాడిని. ఆదివారం వస్తే ఆ ట్రాక్టర్ నేను ఎక్కడుండేవాళ్ళం అంట? మందిరంలో. ఎక్కడ ఉండేవాళ్ళం అమ్మ? మందిరం దగ్గరికి వెళ్ళేవాడిని తప్ప ఆదివారం నేనేది ఒక పని కూడాగా వాక్యం వినేవాడినిగా నా ఆత్మీయ తండ్రి చెప్పే ప్రతి మాట హృదయంలో ఉంచుకునేవాడిని. ఆదివారం పని చేయొద్దు, అది మనకి ఇష్టమైంది, దేవుడికి ఇష్టమైంది అది కాదా దినం. మీరు మీ పిల్లలు మీ కుటుంబం ఇష్టపడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, కష్టపడ్డ కష్టార్థం మన ఇంట్లో నిలబడాలి, మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వాలి అంటే ప్రతి ఆదివారం కుటుంబం నిలుస్తూ మనం దేవుడి సన్నిధిలో కూర్చోవాల్సిందే. ఆమేన్. ట్రాక్టర్ తోలుతూ ఉంటూ అక్కడ ఆదివారం అక్కడ పెట్టుకొని ఉంటే ట్రాక్టర్ ఓనర్లు అందరూ వచ్చి నన్ను, నువ్వు వెళ్తే ఎల్లురా బాబు, నీ ట్రాక్టర్ తీసుకొని ఎందుకు ఆడబెడతావు, ఒక ట్రిప్ వేసుకుంటే ఒక 1000-2000 వస్తాయి కదా అనేవాడు. ఎవరి స్తోత్రం. అందరూ ఉసురుతోలుతూ ఉండేవాళ్ళు. అందరూ ఆదివారం నేను ఏ పని చేయకుండా ట్రాక్టర్ ఆడబెట్టుకొని ఉండేవాడిని. నా సొంతాన్ని కూడా అనేవాడు, నువ్వు వెళ్తే ఇల్లు కానీ ట్రాక్టర్ ఆడేందుకు ఒక డ్రైవర్ని పెట్టుకొని వెళ్తే 2000 వస్తాయి కదా అని. 10 లక్షల రూపాయలు నాకు వచ్చిన ఆదివారం దేవుడు సన్నిధి నేను ఎడవను అని చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక దినాన తాగి రోడ్ల మీద పొలవాడుతుంటే నన్ను పట్టించుకున్నవాడు లేడు. ఏ గ్రామంలో నన్ను చూసి నవ్వుతుంటే నన్ను పట్టించుకున్నవాడు లేడు. ఇవాళ ఎవరు చెప్పినా నేను వినను. నన్ను రక్షించిన దేవుడి దగ్గర నేను ఉండటానికి సిద్ధముగా ఉన్నాను. అందరు ట్రాక్టర్లు ఆ రోజు తిరిగాయి, తెల్లారాగిపోయాయి. మన ట్రాక్టర్ ఆదివారం శనివారం నుంచి మళ్ళీ శనివారం దాకా అద్భుతంగా తిరుగుతూ ఉండేది. ఆమేన్. సోమవారం నుంచి శనివారం వరకు మన ట్రాక్టర్ ఆగితే అప్పుడు అడగండి. దేవుడు అలా ఆశీర్వదించుకుంటూ వచ్చేవాడు. అక్కడ ఉసుక ఎత్తగానే ఇక్కడ అడ్వాన్స్ మనకు దొరికేది ఒక ట్రిప్పు. రోజుకు 3 ట్రిప్పులు వేసేది మన బండి. అంటే 6000 రూపాయల సంపాదన వచ్చింది. వీళ్ళందరూ నన్ను ఎగతాళి చేసిన వాళ్ళకి ఆటలు దొరికేది కాదు, ఇళ్లలో ట్రాక్టర్లు పెట్టుకొని ఉండేవాళ్ళు. దేవుడి స్తోత్రం. అంటే ఆదివారం వచ్చే రూపాయి కూడా మనకి కలిసి వచ్చేది అయితే కాదని నేను తెలుసుకోగలిగాను. దేవుడి స్తోత్రం. ఆ రోజు పని చేయటం వల్ల మన ఇంటికి దీపం శాపమే తప్ప మేలైతే కాదమ్మా. అది నేను నేర్చుకోగలిగాను, అనుభవించగలిగాను. దేవుడు అక్కడ ఎదుగుతూ ఉండగా, అద్భుతంగా దేవుడితో ఉంటూ ఉండగా 3 సంవత్సరాలు విశ్వాసంగా కొనసాగుతూ అతనిలో ఉన్నప్పుడు దేవుడు అద్భుతంగా నా ఆశను చూసి, నా ప్రేమను చూసి, నా ఆత్మీయతను చూసి, నా కుమారుడా నువ్వు మందలు కెరటము కాదు, నువ్వు మందలు తయారు చేయటం మొదలు పెట్టమన్నాడు దేవుడు. ఆమేన్. నాకు అర్థం కావట్లేదు మాటలు, ఆయన చెప్పే స్వరము నాకు అర్థం కావట్లేదు. ఏమిటో నాకు అర్థం కావనప్పుడు ఎంతోమంది వచ్చి మా మేనత్త గారి నా దగ్గరకు వచ్చాయా, నువ్వు బయటకు వచ్చి సేవ చేయి, దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు, నాకు దేవుడు దర్శనం ద్వారాగా చూపించాడయా అంటే నాకు ఏ వాక్యాలు రావు, ఏమీ రావు. దేవుడు నన్ను పిలుచుకొని ఏం చేస్తాడు, నా తల్లిదండ్రులు విడిచిపెట్టి నేను బయటకు అయితే రాను అనేవాడు. ఎందుకంటే నా ఆత్మీయ తల్లిదండ్రులు అంతగా ప్రేమించారు. అడుగు తినే కాడి నుంచి ఒక ఉన్నతమైన స్థితిలోకి నన్ను దేవుడు ఆ తీరుగా వాళ్ళ ద్వారాగా నన్ను ముందుకు నడిపించారు. దేవుడి స్తోత్రము. హల్లెలూయా. అలా కొనసాగుతూ వస్తున్న సమయంలోగా ఇదే గుడిపాడు నుంచి ఒక పాస్టర్ గారు వచ్చారు. ఆ పేరు అంత ఐడియా లేదు కానీ సమాధానము గారు. వారు ఎందుకు ఆ రోజు మా ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆమెకు దర్శనం చూపించి, దేవుడు నీకు అయా గొంగళ కప్పాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇది కావు కానీ అక్కడి నుంచి ఆ మందిరంలో నుంచి బయటకు వస్తే నిన్ను గొప్పగా జనమును తయారు చేసేటట్టుగా దేవుడు నిన్ను దీవిస్తున్నాడయ్యా, అనేక వలలు వేసి చేపలు పట్టినట్టుగా దేవుడు చూపిస్తున్నాడు అన్నారు. దేవుడి స్తోత్రము. హల్లెలూయా. అప్పటి నుంచి కొనసాగుతూ ఉండగా బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత దేవుడేమో నేను ఏ ఊర్లో అవమానం పడ్డానో ఆ ఊరు వెళ్ళమంటున్నాడు సేవ చేయమని. కన్నా మాట నా ఊర్లో ఎవరన్నా మాట వింటారుగా, వినగలుగుతారా నన్ను? ఏ ఊర్లోనైతే నేను తాగి రోడ్ల మీద పొరలాడినా ఆ ఊర్లో నా మాట ఎవరైనా వినగలుగుతారుగా? ఎవరు వింటారా? ఎవరు కూడా నా మాట వినరు. అంటే అది దేవుడికి తెలుసు, కానీ నేను ఆ గ్రామానికి వెళ్తే ఇష్టపడట్లేదు.
వెళ్ళదలుసు లేను. అందుకే గ్రామాలు తిరుగుతున్నా, ప్రాంతాలు తిరుగుతున్నా, ఎక్కడికి వెళ్ళినా సేవ అనేది అభివృద్ధి అవటం అనేది లేదన్నమాట. దేవుడు స్పష్టంగా గర్తించాడు, ఎల్లో పలాని స్థలము చూపిస్తున్నాను, అక్కడికి వెళ్ళి మందిరము కట్టుకోమన్నాడు. మా మేనత్త గారితో మాట్లాడాను. మా మేనత్త గారు మొదటగా స్థలం ఇస్తాను, మందిరం కట్టుకోమని చెప్పింది. నేను ఎప్పుడైతే మట్టి గోలి అంతా రెడీ చేశానో మా మేనత్త గారు వచ్చి, ఏ మేనత్త గారు అయితే నన్ను మందిరం నుంచి బయటికి తీసుకొచ్చి చావు చేయమన్నదో అదే మేనత్త గారిని ఇక్కడ మందిరం కడితే నేను ఒప్పుకోనంది. ఎవరు స్తోత్రము అంటే అక్కడి నుంచి ఎరగటం మొదలుపెట్టి ఇంకా దేవుళ్ళు నేను, అదేంటమ్మా నువ్వే బయటికి రమ్మన్నావు, స్థలం ఇచ్చావు మందిరం కట్టుకోమని, ఎన్ని ఎట్ట మాట్లాడుతున్నావు, ఇది కట్టు కాదమ్మా అంటే నేను ఇక్కడ మందిరం కట్టాలి, నువ్వు కట్టడానికి నాకు ఇష్టమో లేదు అన్నది. దేవుడి స్తోత్రము. 3 రోజులు ఇంట్లో నుంచి బయటికి రాలా నేను, మోకాల ప్రార్థనలో. దేవుడి స్తోత్రము. కన్నీటి ప్రార్థనతో, ఉపవాస ప్రార్థనతో, మంచినీళ్ళు ముట్టకుండా, ఆహారం తినకుండా 3 రేత్రులు దేవుడితో గడిపారు, రేత్రి పగళ్ళు. అద్భుతంగా దేవుడు పక్క స్థలాన్ని చూపించాడు, అక్కడ కట్టుకోమన్నాడు. ఆడ కట్టుకోవడానికి రూపాయి డబ్బులు లేవు. ఎప్పుడో ఒకళ్ళని అడిగితే వాళ్ళు ఇస్తానన్న 3 రోజులు ఉపవాస ప్రార్థన అయిపోయిన తెల్లారి తీసుకొచ్చి నాకు 20,000 చేతిలో పెడితే 18,000 రూపాయలు పెట్టి స్థలం కొన్నాను. స్థలం కొని మట్టి దోలిస్తుంటే మా మేనత్త గారు మళ్ళీ ఆడకొచ్చి, నువ్వు ఇక్కడ స్థలం కట్టడానికి, మందిరం కట్టడానికి ఇష్టం నాకు లేదని అడ్డం జరిగింది. దేవుడి స్తోత్రము. మన స్థలములు, నేను కొనుక్కున్న స్థలములు కూడా ఆమెకి ఇష్టం లేకుండా మాట్లాడుతూ ఉంటే నేనే మందిరం కట్టుకోవాలని ఆ ఉరుకులు పెడతా ఉన్నది. పక్కన మట్టి దోలిచ్చింది, రాయి దోలిచ్చింది, పిల్లర్స్ దోలిచ్చింది, అన్ని రెడీ పెట్టుకుని మందిరం కట్టడం కోసం. కానీ దేవుడిని అడిగా, నువ్వు కట్టు, నేను చూసుకుంటానన్నాడు. ఆమేన్. అక్కడ పిల్లర్లు వేయటం మొదలు పెట్టాను, ఆగరబెజ్జాలు వేయించాను. దేవుడి అద్భుతంగా 20,000తో మొదలు పెట్టిన మందిరం 46 రోజుల్లో 6 లక్షల రూపాయలు ఎటు నుంచి వచ్చినా నాకు తెలియదు, ఎటు నుంచి వచ్చినాయో తెలియదు. అద్భుతంగా మందిరాన్ని కట్టించాడు దేవుడు 46 రోజుల్లో. ఒక్క విశ్వాసి కూడా లేడు, మందిరం కట్టించాడు దేవుడు. అక్కడ ఎవరు లేరండి నాకు, ఒక్కడు కూడా లేదు. నా ఆత్మీయ తండ్రి దగ్గర ఒక కుమారుడు ఉండేవాడు, అతను వికలాంగుడు. అతను నా దగ్గరే ఉంటేవాడు. అతను ఒక్కడే ఆ మందిరంలో ఉండేవాడు. ఎప్పుడు ఆ ఒక్కడితో మొదలు పెట్టించాడు దేవుడు. అక్కడ ఇవాళ 100 మందిని ఇచ్చాడు దేవుడు. ఆమేన్. దేవుడికి మహిమ కలుగును గాక. 3 సంవత్సరాలలో 100 మందిని దేవుడు నాకు ఇచ్చాడు. అచ్చం అన్నిలే. దేవుడి స్తోత్రము. అక్కడ కొనసాగిస్తూ ఇక దేవుళ్ళు ఎదుగుతూ మొదలు పెట్టాం. మరి 5 లక్షలు బయట తెచ్చా కదా, మరి ఎక్కడ తెచ్చాలి? ఏమా ఎవరిస్తారు నాకు? మీరు ఇచ్చేవాడు ఉంటాడు ఇక్కడ నాకు. నా తల్లి తండ్రి 10 రూపాయలు అడిగితేనే ఇలా 100 రూపాయలు అడిగితే నా తండ్రి తాగితానికేరా అన్నవాడు, బియ్యలు అంటే ఎందుకు అమ్ముకుంటావా అన్నవాడు. ఇక నా తండ్రి దూరాలు తెరిచిండు. నా తండ్రి దగ్గర నుంచి కావలసిన ఆహారం నాకు పంపించేవాడు నా తల్లిదండ్రులు. దేవుడి స్తోత్రము. కావలసిన బియ్యం, ఒడ్లు నా ఇంటికి ఏ విధంగా పంపించేవాళ్ళు, ఎందుకంటే మారాను కాబట్టి, మారు మనస్సు దేవుడి దగ్గర పొందుకున్నాను కాబట్టి ఇక నాకు దేవుడు ఏ కరువు అనేది లేకుండా చేయటం మొదలు పెట్టాడు. ఏ ఊర్లో నన్ను చూసినా వేరే అక్కడే నిలబెట్టుకునే వాళ్ళ, ఎవరైతే నన్ను తిట్టి కొట్టి అవమానం పరిచారో దండాలు పెట్టి ప్రార్థన చేయించుకున్నాడు చేసింది దేవుడు అక్కడ. ఆమేన్. ఏ ఊర్లో నన్ను చూసి ఎందుకురా నీ బతుకన్న వాళ్ళు, ఏంట్రా నీ సేవ, ఏంటి జనం, చదువు లేదు, ఏమీ లేదు, ఏంటో ఎంతమందిని నువ్వు మారుస్తున్నావు, అది దేవుడి యొక్క తలంపు అని చెప్పా. దేవుడి స్తోత్రము. హల్లెలూయా. 3000 గడప నా రేసర్ల గ్రామంలో. ఆ గ్రామంలో ఇంటింటి తిరిగి సువార్త ప్రకటించిన వాడే లేడు. ప్రతి డోర్ టు డోర్ తిరిగి ప్రతి ఇంటికి సువార్త ప్రకటించా నేను. నా సాక్ష్యం పంచుకున్నా, పాంప్లెట్ కొట్టి ఇంటింటికి తిరిగి, ఇదిగో ఈ రోజు నేను బ్రతుకుతున్నానంటే యేసు. దేవుడి స్తోత్రము. హల్లెలూయా. అలా ఉంటూ ఉన్నప్పుడు మందిరం ఓపెన్ చేయడం కోసం అని హైదరాబాద్ నుంచి ఒక తాయి వచ్చాడు. వచ్చి పాస్టర్ గారు మీ సాక్ష్యం విన్నారు అన్నాడు. నా సాక్ష్యం అంతా విని ఓపెన్ చేసిన తర్వాత నీ మందిరానికి ఎంత ఖర్చు అయిందని అడిగాడు. 6 లక్షలు అయిందండి అన్న. చెక్కు రాసి చెల్లిపోయింది అంతే. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. చెక్కు రాసి 6 లక్షల రూపాయలు వెళ్ళిపోయిందమ్మా.
నేను ఇల్లు అమ్ముకుందాం అనుకున్న తాగటానికి 10,000కి. ఎందుకంట 10,000కి నేను ఉండే ఇల్లు ఆ రోజుల్లో అమ్ముకుందామని ఎవరి దగ్గరికి వెళ్ళినా కొనేవాళ్ళు కాదు. ఎందుకంటే దేవుడికి తెలుసు మరలా నేను ఆ ఇంట్లోకి రావాలి, ఆ ఇంట్లో ఉండి నువ్వు ఇక్కడ సేవ చెయ్యాలి. నా అన్నగారి ఇల్లు ఏమో 40,000కి అమ్ముకోండి, ఇంటి వెనక మాలదే. నా ఇల్లు 10,000కి ఇస్తానంటే ఊరు కొనట్లాడు. దేవుడి స్తోత్రం. అదే 30,000 పెట్టి అన్న ఇల్లు కొంటుంది ఎందుకు కదా, 10,000కి నా ఇల్లు ఎత్తాను కదా. నాకు ఇప్పుడు ఒక 5,000 తర్వాత తాగటానికి అయినా ఆ ఇల్లు ఊరు కొనటానికి ముందుకి. అంటే దేవుడు యొక్క హస్తం అక్కడ ఉంది. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ నాకు ఎటువంటి కరువు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి శోధనలు లేకుండా ఇక నన్ను ఆశీర్వదించడం మొదలుపెట్టాడు దేవుడు. రూపాయి లేకుండా, 100 రూపాయలు లేకుండా సత్తుపల్లి వెళ్ళిన నన్ను మళ్ళీ అదే గ్రామంలో 5 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాను, 8 లక్షలు పెట్టి కారు కొనుక్కున్నాను, మందిరం 8 లక్షలు పెట్టి కట్టుకున్నాను. అద్భుతంగా దేవుడు ఇటు మొదలు పెట్టాడు. ఆమేన్. ఎటు నుంచి వచ్చాయి, ఎట్ట వస్తున్నాయి, అది దేవుడికి నాకే తెలుసు తప్ప ఏ మానవుడికి అదిగా తెలియదు. నీకు ఎందుకంటే అమ్మా నేను ఎక్కువ మోకాళ్ళ మీదే దేవుడిని అడిగితే ఎవరిని చేయి జాబు నేను అడగాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు తప్ప మనకి ఇచ్చేవాడు ఎవరన్నా కూడా లేడు. నేను ఎందుకు ఈ సాక్ష్యాన్ని మనతో, మీతో, అందరితో, ఈ గ్రామంతో పంచుకుంటున్నానంటే డబ్బు ఉన్నంతసేపే ఎవరైనా, బంధువులైనా, రక్త సంబంధులైనా, చుట్టాలైనా ఎవరైనా మన ముఖం చూసేది. ఎందుకంటే అనుభవంతో నేను చెబుతున్నాను, అనుభవంతో నేను చెబుతున్నాను. ఎవరు కూడా మనం పట్టించుకునేవాడు ఉండడు. డబ్బు ఉంటే మన ఇంటి చుట్టూరు జనం ఉంటారు, డబ్బు లేకపోతే ఒక్కడు కూడా లేరు. కానీ బైబిల్లో దేవుడు చెప్పాడు, తండ్రి విడిచినా, తల్లి విడిచినా, స్నేహితులు విడిచినా, బంధువులు విడిచినా, రక్త సంబంధాలు విడిచినా నేను విడవను. నా తల్లిదండ్రులు విడిచిపెట్టారు, అన్నదమ్ములు విడిచిపెట్టారు, అందరూ నన్ను విడిచిపెడితే నా కుమారుడు నీకు నేనున్నా. నువ్వు భయపడాల్సిన పనే, నువ్వు అనాథము కాదు, నీకు తోడుగా నేనుంటాను. నువ్వు ఎక్కడైతే నిన్ను చూసినావారో చూసుకో, అక్కడ నేను తల ఎత్తుకొని బ్రతికేటట్టుగా చేస్తానన్నాడు, చేశాడు, చూపించాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సమయం చాలా అయింది కాబట్టి దేవుడు నాకు చేసిన మేలు అలాంటిది ఎలాంటిది కాదు, ఇంకా చాలా ఉంది. కానీ వివరించి చెప్పడానికి ఇప్పుడు సమయము సరిపోదమ్మా. కన్నీటితో చెప్పే సాక్ష్యం అది. సాక్ష్యం చెప్పడానికి ఒక రోజల్లా పట్టింది, కానీ ఇప్పుడు సమయం లేక ఒక అర్ధగంటలో ఏదో అక్కడొక మాట అక్కడొక మాట చెప్పాల్సి వచ్చింది. అందుకే కొన్ని మాటలు మీతో నేను పంచుకోగలిగాను. కానీ మనం చేయాల్సింది ఏంటంటే ఆయన నమ్మిన తర్వాత పవిత్రంగా బ్రతకడానికి ట్రై చేయాలి. అప్పుడు మనతో దేవుడు ఉండటానికి ఇష్టపడతాడు. దేవుడి స్తోత్రము. 6 రోజులు పని చేయాలి, 7వ రోజు దేవుడి సన్నిధిలో మనము ఉండాలి. ఉంటే నీ ఇంటికి, నీ ఒంటికి, నీ మొత్తానికి సమస్త నీ ఇంటికి కంచి కాపుదలుగా దేవుడు వచ్చుతాడు. ఆమేన్. నా ఇంటికి దీవెన రావటం కోసం అదే 6 సంవత్సరాలు విశ్వాసగా ఉండి ఒక్క రోజు కూడా దేవుడు సన్నిధి నేను మానేలా, అహంకారం వల్ల 7 గంటల పోతే 3 గంటల వరకు ఉండి మందిరాలు గడుగుతూ, దొడ్లు గడుగుతూ, చెప్పులంతా ఒక లైన్ లో పెడుతూ, అందరూ లార్కెలు కూర్చుంటే బయటకు వచ్చి చెప్పులన్నీ లైన్ లో పెడుతూ ఉండేవాడిని. ఇప్పటికీ పెట్టుకుంటా నేను. దేవుడు పని చేసే కాడ ఎప్పుడు మనం సిగ్గుపడితే ఎక్కడికి వెళ్ళినా బ్రతకలేం. పాపం చేస్తే సిగ్గుపడాలి, మోసం చేస్తే సిగ్గుపడాలి. కానీ దేవుడు పని చేసే కాడ ఎక్కడ సిగ్గుపడాల్సిన పని మనకే లేదమ్మా. దేవుడి పని మనం ఎంత చేస్తే అంత దీవెన, దేవుడు ఎంత ముందుకు వెళితే అంత దీవెన, మనకి అంత ఆశీర్వాదం దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే నేను అన్ని దీవెనలు పొందుకొని నా ఆశను చూసి నన్ను ఆశీర్వదించాడు తప్ప లేకపోతే దేవుడు నన్ను ఆశీర్వదించేవాడు కాదమ్మా. ఎందుకంటే నాలో అంత భయంకరం ఉన్నా ఏ గ్రామంలో ఎందుకు నన్ను పట్టుకున్నాడంటే దేవుడు కావాల్సింది ఎవరంట? నీతిమంతులు కాదు. ఎవరు కావాలంటే ఆయనకి? పాపులు. ఆయన పాపులు పెరగటానికి వచ్చాడు తప్ప నీతిమంతులు పిలుచుకోవడానికి భూమి మీదకి రాలేదమ్మా. కాబట్టి ఆయన నమ్ముకొని మనం జీవిస్తున్నాం కాబట్టి ఆయన నిత్యం ఉంటూ కుటుంబం నిమిషం దేవుడు సన్నిధికి అంటూ మొదలు పెడితే మన ఇంటికి ఆశీర్వాదాలు నిండుగా వస్తాయి. దేవుడు ఇచ్చిన మాటలు దేవుడు దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న నా పరలోకపు తండ్రి, నీకే నా ఘనమైన స్తోత్రములు నాయనా. ఇదిగో ఈ దినాన ఈ క్షణాన నీ గ్రామంలో వాడుకున్నప్పుడు వందనాలు ప్రభువా.
మీరు నన్ను మార్చిన తీరును బట్టి వందనాలు. అయా ఎంత ఇచ్చి మీరు నాని నేను తీర్చుకోలేను ప్రభా. అయా నన్ను ఎంతగానో గొప్పగా మార్చుకున్న గొప్ప దేవుడా నీకే వందనాలు. అయా ఈ గ్రామం పట్ల ఈ గ్రామ ప్రజల పట్ల మరొక్కసారి నాయన మీ కార్యాలు జరిపించారు. అలాంటి వారి అందరూ ఉన్నారు. అందరి హృదయాలు మారబడాలి. రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రతి కుటుంబంలో ఆలోచనలు కలగాలి, తలంపులు కలగాలి, హృదయాలు కరిగిపోవాలి. దేవుడాతో ప్రతి బిడ్డను తాకాలి తండ్రి. ఇదిగో నాటి తాగుబోతు అనేక మందిని మార్చండి, తిరుగుబోతులు మార్చండి దేవా. మీ మహిమను మీ గొప్పతనం మీ గ్రామంలో తెలియపరచండి. ఇదిగో నీ కుమారు ఎంతగానో ప్రయాసపడుతున్నాడు నాయన. ఇదిగో ఈ సమయంలో నాయన మరి ఆత్మైన తండ్రి నీ సన్నిధిని చేర్చుకోవాలనుకుంటున్నాము దేవా. ఈ కుటుంబానికి మేలు చేయండి, ఈ గ్రామం పట్ల మేలు చేయండి. పడిపోయిన వారి లేవనెత్తే దేవుడు కనుక ఆయన మీరు లేవనెత్తి మీ నామానికి మహిమా ఘనత వారు తెచ్చుకోవాలి. కూడి వచ్చిన బిడ్డలందరినీ పేరు పేరుగా దీవించి మీరే మహిమా ఘనత వారు పొందుకోవాలి. యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము నా పరలోకము తండ్రి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.